హలో అండి. ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. నేను నిమ్మకూరు అయితే వెళ్ళాను. ఎందుకు వెళ్ళానో తర్వాత చెప్తాను. నిమ్మకూరు అనగానే గుర్తొచ్చేది మన నందమూరి తారక రామారావు గారే కదా! ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా అని మన ఎన్టీఆర్ గారి ఇల్లు చూడడానికైతే వెళ్ళాను. బయట నుంచి చూడమ్మా, లోపలికి వెళ్ళొద్దన్నారు ఆవిడ. సరే అని చెప్పి బయట నుంచి చూశాను. ఇల్లు అయితే మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే బయట నుంచి చూస్తే చాలా అందంగా కూడా ఉంది ఇల్లు. ఎన్టీఆర్ గారు నిర్మించినటువంటి నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రం అయితే ఎంతోమంది ఆడవాళ్ళ యొక్క జీవితాలను నిలబెట్టింది. అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసింది. ఇది చాలా గొప్ప విషయం కదా! అలాగే ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాల కూడా చిన్నారుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. అలాగే స్కూల్ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు చదువుకోవడానికి అన్ని వసతులు అయితే ఇక్కడ ఉన్నాయి. నిమ్మకూరుకి ఆ పేరు ఎందుకు వచ్చిందా అనుకున్నాను. నిమ్మ తోటలు కూడా బాగా కనపడ్డాయండి. అందుకే నిమ్మకూరు అని పేరు పెట్టారేమో అనుకున్నాను. చుట్టూ చక్కగా పొలాల మధ్య ఎంతో బాగుంది ఊరు మాత్రం. మీరెవరైనా నిమ్మకూరు వెళ్ళారంటే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.